ఈ నరాల బలహీనత, సయాటికా పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, మోకాలు నొప్పులు వీటన్నిటికీ కామన్‌గా మనం వింటూనే ఉంటాం. సో, వీటన్నిటికి బెస్ట్ రెమెడీ ఉందని చెప్తే మీరు నమ్ముతారా? అదే పారిజాతం ఆకులండి. పారిజాతం ఆకుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? పాతకాలంలో ఎవరికైనా తిమ్మిర్లు పట్టినా, నొప్పులొచ్చినా పారిజాతం ఆకుల్లో కొద్దిగా పసుపేసి బాగా దంచి, ఆ పేస్ట్‌ని బాడీ అంతా పెట్టేవాళ్ళు. పెట్టి ఒక అరగంట సేపు ఎండకి సన్ బాత్ అంటారు. ఎండకి అలా కూర్చొనిబెట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు. వీళ్ళకి తిమ్మిర్లు ఉండేవి కాదు. బాడీ పెయిన్స్ ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో సీజన్ చేంజ్ అయిందనుకోండి, బాగా ఎలర్జీ, సయాటికా, చిన్న చిన్న దాంట్లకి ర్యాషెస్ ఫార్మ్ అవ్వడం, అండ్ అక్కడక్కడ నల్ల నల్ల మచ్చలు ఫార్మ్ అవ్వడం కామన్ అయిపోయాయి. సో, పాతకాలంలో ఏదైనా బెస్ట్ ఔషధంగా ఉన్న లీవ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి పారిజాతం ఆకులండి. అంత అద్భుతంగా పనిచేస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఎక్స్టర్నల్‌గా అప్లై చేయడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ పోతున్నాయి. మనకి ఎలర్జీ పోతున్నాయి.